మరి 17వ తేదీ నుంచి అంటే 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు దశమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడు, దశమ స్థానంలో సంచరించేటటువంటి రవి, దశమ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత కెరియర్ మొత్తము కూడా బంగారుమయం కాబోతుంది. అంటే ఈ విషయాల్లో కొన్ని బంగారం లాంటి అనుకూలతలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా తీసుకుంటే పదోన్నతులు రావడం, ఇప్పటిదాకా ఎవరైతే ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ప్రతికూలతలతో రకరకాల సమస్యలతో ఇబ్బంది పడ్డారో అటువంటి వారికి ఆ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి చక్కటి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు, పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటారు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి ఊహించినటువంటి మేలు కూడా జరుగుతుంది. మీ అధికారం కూడా చెల్లుబాటు అవుతుంది. సామాజికంగా సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఇప్పటి వరకు చేసినటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో ప్రతికూలతలు పొందినటువంటి వారు కూడా ఇప్పటి నుంచి అనుకూలతలు పొందుతూ ఉంటారు. మరి 19వ తేదీ నుండి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు చంద్రుడు తనకు ఉచ్చ స్థానంలో సంచరించేటటువంటి రోజులు లాభస్థానంలో ఉంటాడు కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా కర్కాటక రాశి వారు చక్కగా లాభాలు పొందుతూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి మంచి లాభాలు గడిస్తారు. సంతోషంగా అంటే స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. మీరు ఆశించినటువంటి కోరికలు నెరవేరేటటువంటి సమయంగా ఇది ఉండబోతుంది. అయినప్పటికీ కర్కాటక రాశి వారికి కొద్దిగా చిన్న పరిహారం కూడా అవసరం. 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అష్టమ చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత చిన్న సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు తొలగిపోవటానికి ప్రతిరోజు ఖచ్చితంగా శివలింగానికి పాలు లేదా నీటితో అభిషేకం చేయండి. తద్వారా చక్కటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అభిషేకం చేయడానికి మీకు మంత్రాలు పెద్దగా రాకపోయినప్పటికీ ఓం నమః శివాయ అనేటటువంటి శివ పంచాక్షరి మంత్రం ఒక 11 సార్లు జపించుకుంటూ శివలింగం మీద కనుక ఒక చెంబు నీళ్లు కనుక పోసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అమ్మవారి యొక్క ఆరాధన కూడా చాలా మంచిది. లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల అష్టమ స్థానంలో ఉన్నటువంటి చంద్రదోషం కూడా తొలగిపోతుంది. ఇంకా సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. వీలైతే అన్నదానం చేయటం వల్ల కూడా మంచి ఫలితం కలుగుతుంది. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా అందరికీ 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదు, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా తద్వారా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. థ్యాంక్ యూ.